హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అందమైన స్టోరీ చెప్తాను. ఆ స్టోరీలో ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి, తాత, అసలు నా వాల్యూ ఏంటో నాకు తెలియట్లేదు, లైఫ్లో నా వాల్యూ నేను ఎలా తెలుసుకోవాలి, నాకు అర్థం కావట్లేదు, నీకు తెలిస్తే చెప్పవా అని అడుగుతాడు. దానికి వాళ్ళ తాత నవ్వుతూ తన దగ్గర ఉన్నటువంటి ఒక కలర్ స్టోన్ని తీసుకొని, అంటే రంగు రాయిని తీసుకొని ఆ పిల్లవాడి చేతికిచ్చి, ఒక పని చెయ్యి, అర్జెంటుగా ఈ రాయి తీసుకెళ్ళి సంతలోకి వెళ్ళు, అక్కడ దీన్ని అమ్ము, ఎవరన్నా దీని వాల్యూ ఎంత అని అడిగితే ఏమీ మాట్లాడకుండా 2,000 చూపించు అని పంపిస్తాడు. ఆ కుర్రవాడు సంతకి వెళ్ళి అక్కడ రాయిని ఒక డిస్ప్లే, ఒక టేబుల్ మీద పెట్టుకొని ఉంటాడనమాట. ఒక ఆవిడ వచ్చి ఆ రాయి చాలా బాగుంటుంది చూసి, బాబు ఈ రాయి ఎంత అని అడుగుతుంది. అందుకు ఆ పిల్లవాడు 2,000 చూపిస్తాడు. అవునా, ఇది 200 రూపాయలా, సరే నేను తీసుకుంటానని అంటే ఆ పిల్లవాడు దాన్ని అమ్మకుండా తీసుకొని వాళ్ళ తాత దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. వచ్చాక వాళ్ళ తాతగారు మళ్ళీ చెప్తారన్నమాట, ఈసారి ఇదే రాయిని నువ్వు ఒక మ్యూజియంకి తీసుకెళ్ళు, అక్కడ వాళ్ళకి చూపించు అని అడుగుతారు. దాని ప్రైస్ ఎంత చెప్పాలి అంటే, ప్రైస్ ఏం చెప్పొద్దు, 2,000 చూపించు అంటారు. ఆ పిల్లవాడు మళ్ళీ మ్యూజియంకి వెళ్తాడు. ఆ రాయిని అక్కడ ఉన్న మ్యూజియం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చాలా ప్రెషియస్ స్టోన్, చాలా బాగుంది ఈ స్టోన్ని, ఎంత ప్రైస్ అని అడుగుతారన్నమాట. అతను 2,000 చూపిస్తాడు. ఏంటి 20,000? సరే మేము పే చేస్తాము, ఈ స్టోన్ని మా మ్యూజియంకి ఇచ్చేసి అంటారు. ఆ పిల్లవాడు ఆ స్టోన్ తీసుకుని వాళ్ళ తాత దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళ తాతగారు మళ్ళీ నవ్వి, ఇప్పుడు ఒక పని చెయ్యి, దీన్ని తీసుకుని యాంటిక్ స్టోర్, అంటే పురాతన వస్తువులను సేకరించే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళకి చూపించు, వాళ్ళు అడిగితే మళ్ళీ 2,000 చూపించు దీని ప్రైస్ కోసం అంటారు. ఆ పిల్లవాడు అలాగే యాంటిక్ స్టోర్కి వెళ్ళి ఆ స్టోన్ని చూపిస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ స్టోన్ని తీక్షణంగా పరీక్షించి, అరే ఇలాంటి స్టోన్ కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఇది నాకు ఖచ్చితంగా కావాలి, దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నావో చెప్పు అని అంటే దానికి ఆ పిల్లవాడు 2,000 చూపిస్తాడు. అందుకు ఆ యాంటిక్ స్టోర్ ఓనరు, 2,00,000 నేను ఖచ్చితంగా ఇస్తాను, ఈ స్టోన్ నాకే కావాలి అంటాడు. ఆ పిల్లవాడు షాక్ అయిపోయి వాళ్ళ తాతగారి దగ్గరికి వస్తాడు. తాత, సేమ్ స్టోన్ని, సేమ్ రాయిని ఒక సంతకి తీసుకెళ్తే 200 ఇస్తా అన్నారు, ఒక మ్యూజియంకి తీసుకెళ్తే 20,000 ఇస్తా అన్నారు, ఇప్పుడు యాంటిక్ స్టోర్లో ఏకంగా 2,00,000 ఇస్తానంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు వాళ్ళ తాతగారు నవ్వి చెప్పారు, రాయి సేమ్, కానీ నువ్వు దాన్ని తీసుకువెళ్ళిన ప్రదేశాన్ని బట్టి అక్కడ చూసిన జనాలు దాని వాల్యూని చేంజ్ చేశారు. సంతలో దాని వాల్యూ 200, కానీ దాని విలువ తెలిసిన మ్యూజియంలో దాని వాల్యూ 20,000. దాని యాక్చువల్ రూపం తెలిసిన ఒక యాంటిక్ స్టోర్లో దాని వాల్యూ 2,00,000. నీ లైఫ్ కూడా అంతే. నీ లైఫ్ నువ్వు ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నావో, నీ లైఫ్ని ఎవరి చుట్టూ అయితే నువ్వు సరౌండర్ చేసుకుంటున్నావో, నీ లైఫ్లో ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉంటున్నావో దాన్ని బట్టి నీ వాల్యూ మారుతుంది అని చెప్పారు. విలువైన వ్యక్తుల మధ్య, నీ విలువను గుర్తించగలిగే వ్యక్తుల మధ్యన నువ్వు ఉన్నప్పుడు నీ విలువ అమూల్యం. నీ విలువ గుర్తించలేని వ్యక్తుల మధ్యన, నీ వాల్యూ తెలియని వ్యక్తుల మధ్యన నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా నీ వాల్యూ నథింగ్. కాబట్టి నిన్ను నువ్వు ఎక్కడ పొజిషన్ చేసుకుంటున్నావు దాన్ని బట్టే నీ వాల్యూ మారుతుంది. ఉన్నత స్థానంలో నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకుని పెట్టుకున్నావా, నీ వాల్యూ అత్యున్నతమైంది. లేదు నేను ఇంతే, నా వల్ల ఏం కాదు, నేను ఓన్లీ సంతలో ఒక రాయి లాంటి వాడిని అని నిన్ను నువ్వు ఆత్మన్యూన్యత భావం, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో నా వాల్యూ ఏమీ లేదు అనుకుంటే నీ వాల్యూ ఏమీ లేదు. సో నీ వాల్యూ అనేది నీ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి, నిన్ను నువ్వు పొజిషన్ చేసుకున్న స్థాయిని బట్టి, నీ చుట్టూ ఏర్పరచుకున్న వ్యక్తులను బట్టి నీ వాల్యూ మారుతుంది అని చెప్పి. మిత్రమా, లైఫ్లో వాల్యూస్ ఎగ్జాక్ట్గా ఈ స్టోరీని బేస్ చేసుకున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ను నువ్వు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుకొని ఏ స్థాయిలో నిన్ను నువ్వు ఏర్పరచుకుంటావో దాన్ని బట్టే నీ వాల్యూ మారుతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మంచి అద్భుతమైన ఆహ్లాదకరమైన పోటీతత్వంతో ఏర్పడిన వాతావరణాన్ని ఏర్పరచుకున్నప్పుడు నీ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంతే తప్ప నీ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీని పెట్టుకొని నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే, నీ రాతింతే, నీ తలరాతింతే అని మాట్లాడే వ్యక్తుల మధ్యన నువ్వు ఉన్నంతకాలం నీ రాత అంతే. లేదు, నీ వాల్యూని గుర్తించగలిగి, మిత్రమా నువ్వు చేయగలవు అని నిన్ను వెన్ను తట్టి నడిపించే మిత్రుడి దగ్గర ఉన్నావా, నీ వాల్యూ అపారం. సో నిన్ను నువ్వు పొజిషన్ చేసుకో, నిన్ను నువ్వే నిర్మించుకో, నీ వాల్యూ నువ్వే పెంపొందించుకో. అంతే తప్ప నాకు వాల్యూ లేదు, నేను ఇంతే అని అనుకోవద్దు. ఈ ప్రపంచంలో ఏది వ్యర్థం కాదు, ప్రతి వ్యక్తి వాల్యుబులే, ప్రతి ఆలోచన గొప్పది.
దయచేసి మంచి ఆలోచనలు పెంపొందించుకోండి, మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఆలోచించుకోండి. ఖచ్చితంగా జీవితంలో విలువైన వ్యక్తులుగా మారుతారు.